అఖిల సత్రంపాడు. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాములు. సహాయం చేసిన ఫాదర్ గారికి కూడా వందనాలు. సహోదరి పేరు అఖిల సత్రంపాడు నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తాడు. దేవుడు ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో తనకు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశారు. ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మాసిటికల్లో ఫ్రీ సీటు రావాలని ప్రార్థన చేసుకున్నారు. మరి వస్తుందా రాదా అనుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మరి ఆ సీటు ఫ్రీగా ఉంటుందా లేకపోతే డబ్బులు కట్టుకోవాలని చాలా ఆందోళన పడుతూ చాలా ఇబ్బంది పడ్డారు. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కానీ, కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ మరి ఫ్రీ సీటు రాకపోతే మరి డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు కంగారు పడుతూ నాకు ప్రార్థన చేయమని చెప్పారు. నేను కూడా ప్రార్థన చేశాను, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే యవ్వనస్తుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. చాలామంది దేవుడిచ్చే కృపను పొందుకోలేకపోతున్నాడు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నాడు. నువ్వు మందిరానికి వచ్చి నీ భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ చాలామంది కుర్రోళ్ళు మోకరించలేని జీవితాలు, మోకాళ్ళ జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. ఏదో సరదాగా వస్తూ వెళ్ళిపోతున్నారే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడనే ఆలోచన ఎవరికి లేదు. ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో, అంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో ఖచ్చితంగా వారు ప్రార్థన చేస్తారు. దేవుడు వారి జీవితంలో ఖచ్చితంగా మేలులు చేస్తారు. కాబట్టి పోరాడుతూ ఉంటావు, లోకంలో పడి కాలేజీ అంటావు, ఇంటర్వ్యూలు అంటావు, లేకపోతే అటు వెళ్తావు, ఇటు వెళ్తావు, చివరికి నిరుత్సాహంతో నీ జీవితాన్ని గడుపుతున్నారు. చాలామంది యవనస్తులు పొందుకోలేకపోతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఏమి ఉపయోగం లేదు. ఎందుకు లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి చాలామంది వాళ్ళ సొంత బలం పైన, సొంత జ్ఞానం పైన ఆధారపడి జీవిస్తున్నారు యవనస్తులు. కానీ నువ్వు ప్రభువు పైన ఆధారపడి, దేవుని పైన ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన మేలులను ప్రభు మన కోసం దాచి ఉంచాడు. ఆ మేలులను పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ఈ సహోదరి కూడా మరి ఫ్రీ సీటు కోసం చాలా దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. నేను కూడా ప్రార్థన చేశాను, దేవుడిని అడిగాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆమెకి మరి ఇక్కడ ఏలూరులోని ఏ కాలేజీ అమ్మ, సిఆర్ రెడ్డి కాలేజీలో తనకి ఫ్రీ సీటు రావటం జరిగింది. దేవుడు సహోదరి ప్రార్థనను ఆలకించి చక్కటి జవాబును దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. మరి దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.